అర్థమని ఇంకా ఎన్నాళ్ళు ఆ పార్లరమ్మ వేగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పార్లరమ్మ ఇంకా ఏదో చేస్తుంది. పార్లరమ్మ ఏదో నిజాలు దాస్తుంది. అసలు నిజానికి మలేషియా మామయ్య ఎవరు? అసలు తన తండ్రి ఎవరు? నిజంగానే మలేషియాలో ఉన్నాడా? మలేషియా మామయ్య అనే వ్యక్తి ఒక అబద్ధమా? లేకపోతే ఉంటే ఇన్ని రోజులు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం మా రోహిణి పార్లరమ్మకి లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న తలుచుకుంటే 25,00,000 ఈజీగా ఇచ్చినవాడు, మరి ఈ ఇంటి ఆస్తిని మన మొహాన మనకి కొట్టేయడానికి 45,00,000 అడిగాం. ఆ మాత్రం సరిదివ్వలేరా? కోట్లకి కోట్లు సంపాదించాడని వాళ్ళ నాన్న ఇంతవాడు, అంతవాడు అని రోహిణి గర్వంగా చెప్పుకుంటుంది కదా! మరి ఇప్పుడెందుకు అసలు అంత డబ్బుని తీసుకురాలేకపోతుంది? అలాగే తను ఎందుకు అలా ఎన్నన్నా మౌనంగా ఉంటుంది? అసలు నేననే మాటలకి ఇంకొకరైతే అస్సలు ఇంట్లో ఉండరు. కానీ తను అన్నీ అడ్జస్ట్ చేసుకొని తను మాత్రం ఇంట్లో నెట్టుకుంటూ రావడం నాకైతే అస్సలు బ జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు పార్లరమ్మ ఏదో దాస్తుందని నాకనిపిస్తుంది అని అనుకుంటూ బాలు అయితే అనుకుంటాడు. ఇక ఆహ్, రోహిణి గురించి నిజంగా అన్నీ కూడా కరెక్ట్‌గా క్లియర్ కట్‌గా తెలుసుకోవాలని అనుకుంటాడు. అసలు ఎందుకు పార్లరమ్మ ఇలా చేస్తుంది? పార్లరమ్మ ఇలా చేయడం వెనుక అసలు రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని చాలా గట్టిగానే అనుకుంటాడు బాలు. అయితే బాలు అనుకున్నట్లుగానే ఏదో ఒకటి చేసి మనోజ్ గురించి, రోహిణి గురించి తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళు స అంటే భయం ఉంటుంది. ఈ బాలు దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుంటారు అని అనుకుంటూ ఉండగానే, మనోజు అంతలోనే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అసలు ఈ డబ్బు వెనక అసలు రహస్యం ఏంటి కనుక్కోవాలి. ఈ డబ్బు గురించి కనుక్కుంటేనే అసలు ఆ మనోజ్ గారిని ఏదైనా మార్చడానికి వస్తుంది అని చెప్పేసి తనైతే చాలా గట్టిగానే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అనుకుని ఒకరోజు అలా వెళ్తూ ఉండగా మలేషియా కొట్టు మాణిక్యం వస్తాడు. అదే మటన్ కొట్టు మాణిక్యం. మటన్ కొట్టు మాణిక్యం రాగానే ఇదేంటి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇతను పార్లరమ్మ వాళ్ళ మేనమామ కదా! అదే మేకమామ కదా! అని అనుకోని ఇక వెంటనే అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. అయితే అతను అక్కడ ఉండాల్సిన వాడు కాదని, అసలు అతను మటన్ కొట్టు మాణిక్యం అని తెలుసుకుంటాడు. ఈ షాప్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంది అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఏరియాలో మటన్ కొట్టు మాణిక్యం అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. మటన్ అంత బాగా కొడతాడు. అండ్ మటన్ కూడా ఇతని దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ప్రతి ఆదివారం ఇక్కడికే వచ్చి తీసుకుంటాం అంటూ అనగానే, మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనగానే, మేము దగ్గర దగ్గర 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు ఆదివారం వచ్చిందంటే మటన్ కొట్టు మాణిక్యంది లేకుండా మేము అసలు మటను ఇంకా వేరే ఎక్కడ తెచ్చుకోము. ఇక్కడ తెచ్చుకుంటామని అందరూ అక్కడ చెప్పేసరికి, అంటే వీడు మలేషియా మామయ్య కాదు. పార్లరమ్మ ఎందుకింత అబద్ధం చెప్పింది? మరి ఇతను నిజం కానప్పుడు, మరి అక్కడి నుంచి డబ్బు పంపించినట్టు 25,00,000 అయితే వీడి అకౌంట్‌లో పడ్డాయి. మరి వీడి అకౌంట్‌లో ఎలా పడ్డాయి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంత డబ్బు ఖచ్చితంగా అక్కడి నుంచి రాలేదు. మటన్ కొట్టు మాణిక్యం ఎలా అబద్ధమో, అలాగే తన తండ్రి మలేషియాలో ఉన్నాడు అన్నది కూడా అంతే అబద్ధం. లేకపోతే నిజంగా మలేషియాలోనే ఉంటే, ఆ డబ్బుతో పాటు ఆయన కూడా రావాలి కదా! ఇన్ని ఇన్ని రోజులు కూతుర్ని చూడడం కానీ, లేకపోతే కూతురుతో మాట్లాడడం కానీ చేయలేదు. అప్పుడప్పుడు ఈయన మాత్రం వస్తూ ఉంటాడు. ఏదో బ్యాక్‌గ్రౌండ్ వెనకాల ఉండి మాట్లాడినట్టు అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు చూపిస్తాడు. అంటే వీడు మలేషియా మామయ్య కాదు. మటన్ కొట్టు మాణిక్యమైనప్పుడు మలేషియా మామయ్య అవ్వలేడు. అంటే అదే విధంగా రోహిణి ఏదో అబద్ధం చెప్తుంది. అందుకోసం ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు అని అర్థమయ్యి మొత్తం కూడా చెక్ చేయాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఒకేసారి 25,00,000 తన అకౌంట్‌లో పడడం అంటే మనోజు బ్యాంక్ స్టేటస్ మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత, ఆ బ్యాంక్ స్టేటస్‌ని మొత్తం తీసుకెళ్ళి శృతి దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత నాకిదేమీ అర్థం కావట్లేదు డబుడమ్మ. ఒకసారి దీన్ని చూసి చెప్తావా అనగానే, ఇదేంటి మనోజ్ అకౌంట్ డీటెయిల్స్ నువ్వెందుకు తీసావు బాలు అనగానే, అదంతా పెద్ద సంగతే అది నేను తర్వాత చెప్తాను కానీ, ముందు ఇది చెప్పు అనగానే, సరే చెప్తాను అంటూ ఎప్పుడెప్పుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అలాగే ఆ 25,00,000
ఉన్నాయి కదా! ఆ 25,00,000 మలేషియా నుంచే అకౌంట్‌లోంచి ట్రాన్స్‌ఫర్ చేశారా? లేక ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియాలి పార్లరమ్మ డబ్బుడమ్మ అనగానే, సరే నేను చూస్తాను ఉండు అని చెప్పేసి తనైతే మొత్తం కూడా చూస్తుంది. చూసిన తర్వాత ఒక్కటేసారి 25,00,000 అకౌంట్ విలువలు ఎక్కడా లేవు కానీ 45,00,000 ఒకేసారి తన అకౌంట్‌లో పడ్డం మాత్రం షాకింగ్‌గా ఉంటుంది. బాలు నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? అసలు మనోజ్ అకౌంట్‌లో పడింది 25,00,000 మాత్రమే కాదు. 45,00,000 అక్షరాల 45,00,000. ఇక్కడ 25,00,000 ఎప్పుడు పడలేదు. అంటే 45,00,000 వేసినా కూడా అది 25,00,000 వేశారని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకా డబ్బుంది బాలు అంటూ అనగానే, ఏంటి 45,00,000 45,00,000 ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును అవి ఎక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా డబ్బుడమ్మ అనగానే, కల్పన అనే అమ్మాయి అకౌంట్‌లోంచి డైరెక్ట్‌గా ఒకే రోజు 45,00,000 పడ్డాయన్నట్టు చూపిస్తుంది అనగానే, ఏంటి కల్పననా? ఈ పేరెక్కడో విన్నానే అని అనుకోని బాలు గుర్తు తెచ్చుకోగానే మనోజ్ గాడి ఎక్స్ లవరు తనే కదా! నాకిప్పుడు అంతా అర్థమైంది. అంటే మనోజ్ గాడు మా నాన్న కష్టార్జితాన్ని కొట్టేసి దానికి పెట్టాడు కదా! అది మళ్ళీ కనిపించడము జరిగింది. ఆ డబ్బులు వీడు మళ్ళీ వసూలు చేసుకోవడం కూడా జరిగింది. అంటే పార్లర్ అమ్మ చెప్పిందంతా అబద్ధం. కల్పన అనే అమ్మాయి వీడి గర్ల్ ఫ్రెండ్. వీడి గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఆ డబ్బుల్ని తిరిగిచ్చేసింది. 45,00,000 ఒకేసారి వేసేసింది. కానీ పార్లర్ అమ్మ మాత్రం నా తండ్రి మలేషియా నుంచి పంపించాడు 25,00,000 అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఓ 2,00,000 తీసుకువచ్చి ఇవి మా నాన్న పంపించాడు అని అబద్ధం చెప్పింది. అంటే ఇంట్లో అవసరాలున్నప్పుడు ఆ డబ్బుని అడ్డు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారన్నమాట. నాకిప్పుడు అర్థమైంది. ఆ మనోజ్ గాడి సంగతి అంతా అని చెప్పేసి ఇక వెంటనే బాలు వెళ్ళి ఈ సాక్ష్యాలన్నీ కూడా ప్రభావతికి చూపిస్తాడు. ఇంతకు ముందే ప్రభావతిని నోటికొచ్చినట్టు అన్న మనోజ్ అన్న మాటలన్నీ గుర్తొస్తాయి ప్రభావతికి. దానికి తోడు నిజం తెలిసి నా దగ్గర దాచాడని, ఆ 45,00,000 గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని మనోజ్ మీద కోపాన్నయితే పెంచుకుంటుంది ప్రభావతి. ఇక వెంటనే మనోజ్‌ని పిలిచి అడుగుతుంది. ఏంట్రా ఇది? ఏంటి బ్యాంక్ స్టేట్‌మెంట్? అసలు ఈ డబ్బులు మలేషియా మామయ్య ఇచ్చాడని, వాళ్ళు మలేషియా నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్య అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశాడని ఓ తెగ వాగేసింది. అసలు ఏంటిది? కల్పన ఎవరు? అంటే నీ దగ్గర 40,00,000 కొట్టేసిన ఆ అమ్మాయి మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చేసింది. కానీ నువ్వు మాత్రం నా దగ్గర దాచలేదు. ఈ రోహిణి ఏమో మా నాన్నగారు మలేషియా నుంచి పంపించారని తెగ గొప్పలు చెప్పుకుంది. అసలు మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. నన్ను చీటింగ్ చేశారు అంటూ ఇక మనోజ్ చెంప చెల్లుమనిపించి మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. అత్తయ్య గారు ఒక నిమిషం నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఈ విషయం నేను మీతో ముందే చెప్దాం అనుకున్నాను అత్తయ్య గారు అనగానే, అనుకుంటావమ్మా నువ్వు ముందే అనుకుంటావు. కానీ నేనే అనుకోను. నా కొడుకు అమాయకుడు పాపం మోసపోయాడు అనుకున్నాను. కానీ వాడిని నమ్మి నేను మోసపోయానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అనుకుంటూ, ఇక మీరిద్దరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నడవండి ముందు బయటికి అని చెప్పేసి మనోజ్‌నైతే మెడ పట్టుకొని బయటికి తోసేస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి బాలు వల్ల మనోజు ఇంకా రోహిణి ఆడుతున్న నాటకం తెలియాలని, మలేషియా నాటకం మొత్తం ఒక అబద్ధమని ప్రభావతి తెలుసుకోవాలని, ఇప్పటికైనా మీనా విలువ తెలుసుకొని మీనాని ప్రేమగా చూసుకోవాలి అని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.